ఏపీలో పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ నిర్వహణలో 4 లక్షల మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. ఏపీ వ్యాప్తంగా 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే స్థానాలకు 46,394 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 మంది అభ్యర్థులు ఉంటే 1 ఈవీఎం, 15 మందిని మించిన చోట 2 ఈవీఎంలు, 31 మంది దాటితే 3 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 1400 మంది ఓటు నమోదవుతుంది. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు అధికారులు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు శ్రీకాంత్. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే పోలింగ్కి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఈ రోజున 16 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు అందజేయడానికి సంబంధించి అయితే ప్రక్రియను అయితే ఎన్నికల అధికారులు మొత్తంగా అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎన్నికల సిబ్బంది అందరూ కూడా ఈ కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ ఈవీఎంలు అన్ని కూడా ఇక్కడే తీసుకుని ఆ తర్వాత నియోజకవర్గాలకు కూడా వెళ్ళడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల అధికారులు అయితే సిద్ధం చేశారు. మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి. మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిబ్బందికి ఈవీఎంలు ఏ విధంగా నిర్వహించాలనే దానికి సంబంధించి ఇప్పటికే 3 విడతలు కూడా శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. అదేవిధంగా రేపు ఉదయం 5:30 గంటలకే మాక్ పోలింగ్ కి సంబంధించి కూడా ఏజెంట్లకు కూడా శిక్షణ ఇస్తామని ఇప్పటికే అధికారులు కూడా చెప్పారు. ప్రతి ఎన్నికల్లో కూడా 6 గంటల సమయానికి మాత్రమే మాక్ పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా 5:30 గంటల సమయానికి అక్కడికి చేరుకోవాలని చెప్పిన నిబంధనలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా 5:30 గంటలకే అధికారులు పోలింగ్ ఏజెంట్లు కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా సిబ్బందికి ఈవీఎంలను అందజేసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా మొత్తంగా ఈ పోలింగ్ కేంద్రాలు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,981 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 2,000 వరకు కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. ప్రధానంగా గుడివాడ, మైలవరం, జగ్గైపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ సాధారణ పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే ఎక్కువ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రాఫింగ్ చేయించడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా తీసుకున్నట్టుగా ఇప్పటికే అధికారులు కూడా వివరంగా అయితే పోలింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే వివరంగా తెలియజేశారు. అదేవిధంగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సమయం వరకు కూడా ఎంతమంది ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా 6 గంటల సమయం తర్వాత ఈవీఎం మిషన్లో స్టాప్ బటన్ నొక్కకుండా వేరే విధంగా కొంతమంది ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఆయన వివరణ కూడా ఇచ్చారు. అలాంటిది ఏమీ జరగదు. ఖచ్చితంగా 6 గంటల సమయం తర్వాత ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంత అవకాశం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్న ఈవీఎంలకు సంబంధించి కానీ పోలింగ్ సిబ్బంది కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తారని వస్తున్న ఈ సమాచారానికి సంబంధించి వాటిని నమ్మొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 16 నియోజకవర్గాల్లో
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు ఇచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడే స్టోర్ రూముల నుంచి, స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చిన ఈవీఎంలని ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏ నియోజకవర్గంలో వాళ్ళకి బూతుల వారీగా ఈ ఈవీఎంలను అందజేయడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఈవీఎంలు ప్రస్తుతం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఓటర్ల స్లిప్పులకు సంబంధించి కూడా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది ఓటర్ లిస్టులో తమ పేరు లేదు కాబట్టి ఓటర్ల స్లిప్పులు అందలేదు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని చెప్పి చాలా మంది ఓటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. గుర్తింపు కార్డులకు సంబంధించి 11 గుర్తింపు కార్డులు కూడా వాటిలో ఏది తీసుకొని వచ్చినా కూడా వాటిని వినియోగించుకొని ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడ పార్లమెంటు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలకి సంబంధించి అయితే ప్రస్తుతం ఇక్కడ ఈవీఎంలను అందజేసే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడితే కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ విజయవాడ నుంచి వచ్చామండి. మేము పోలింగ్కి సంబంధించి శిక్షణ అయితే ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్ 2 క్లాసెస్ ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసెస్ 2 క్లాసెస్ ఇచ్చారు సార్. కొన్ని చోట్ల 3 సార్లు కూడా ఇచ్చారు. మాకైతే 2 టైమ్స్ ఇచ్చారండి ట్రైనింగ్ క్లాసెస్. ఈవీఎంలు తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఎన్నింటి నుంచి మళ్ళీ మాక్ పోలింగ్ అని ఏదైనా జరిగే మాక్ పోలింగ్ రేపు ఉంటుంది కదండి. పోలింగ్ అదే రేపు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది సార్. అది మాకు పోలింగ్ అంటే మార్నింగ్ 6 o'clock జరుగుతుంది. 6 o'clock నుంచి 6 ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు ఈవీఎంలు అందించడానికి సంబంధించి? ఇంకా ఇప్పుడు వచ్చామండి, తీసుకోవాలండి. మేము తీసుకోవాలండి. అన్ని అరేంజ్మెంట్ బాగా చేశారు, బాగుంది అంతా. ఇది మొత్తంగా చూస్తే ఈవీఎంలు అందజేయడానికి సంబంధించి ఎన్నికల సిబ్బంది మొత్తం సుమారు 27,000 మంది వరకు కూడా సిబ్బంది కృష్ణా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు అందరూ కూడా ప్రస్తుతం 16 నియోజకవర్గాలకు కూడా చేరుకొని ఈవీఎంలు తీసుకొని వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి రేపు ఉదయాన్నే చేరుకుంటారు. సాయంత్రం వరకు జరగడానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లను జిల్లా వ్యాప్తంగా అయితే శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నం అవ్వకుండా అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా యంత్రాంగం కూడా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 16 నియోజకవర్గాల్లో ఈవీఎంలని ఎన్నికల సిబ్బందికి అందించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది విజయవాడలో జరుగుతున్న పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన